నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బియ్యం కనిపిస్తుంది మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది. బియ్యం పోస్తున్నామని చెప్పేసి. సమ్మక్క సారక్కకి బియ్యం అంటే చాలా ఇష్టం కదా! సో, అందుకని చెప్పేసి మేమైతే ఇప్పుడు బియ్యం పోస్తున్నాము సమ్మక్క తల్లికి. ఇంకా మేడారం జాతర అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మేడారంలో అయితే అసలు కుంభమేళాగా జరుగుతుంది. సో, మనం మేడారం వెళ్ళే ముందు మన ఇంట్లో సమ్మక్కనైతే చేసుకుంటామనమాట. సో, ఎత్తు బంగారం మొక్కేవాళ్ళు ఎత్తు బంగారం మొక్కుతారు. సో, ఇప్పుడు బియ్యం ఎలా పోసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే ఇప్పుడు బియ్యం పోసుకుంటున్నాము సమ్మక్క తల్లికి. బియ్యం ఏమేమి కావాలి బియ్యం పోయడానికి సమ్మక్కం చేసుకోవడానికి అని అంటే ఫస్ట్ మనకి బియ్యం కావాలి. ఆ బియ్యం కూడా మీరు ఎన్ని మొక్కితే అన్నీ అనమాట. 2 కొబ్బరికాయలు, కుడకలు అండ్ వక్కలు అయితే ఉండాలి. అండ్ జాకెట్ ముక్క, చీర పెడితే చీర. ఇంకొకటి ఏంటంటే మీరు ఎత్తు బంగారం ఇస్తే కనుక ఖచ్చితంగా మీ ఎత్తు బంగారం అయితే కొలుచుకోవాలన్నమాట. ఒకవేళ మొక్కుకోలేదంటే మనం చిన్న బెల్లం తీసుకొని మొక్కుకోవచ్చు అనమాట. సో, ఇలాగైనా సరిపోతుంది. మనం ఒకవేళ ఎత్తు బంగారం కావాలి మొక్కేమనంటే ఎత్తు బంగారం అయినా మొక్కుకోవచ్చు అనమాట. సో, మేమేం మొక్కలేదు కాబట్టి జస్ట్ బియ్యం అండ్ ఇంట్లోనే చిన్న బెల్లం అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇక కొబ్బరికాయలు అయితే మేము పీస్ అయితే తీసుకుంటున్నాము. ఇవి కొత్త కొబ్బరికాయలు. సో, కొత్త కొబ్బరికాయలు వస్తే మనకి పీచు చాలా గట్టిగా ఉంటుంది, అంత తొందరగా రాదనమాట. సో, ఇవైతే మెయిన్ మనం సమ్మక్క తల్లికి సారక్క తల్లికి ఇచ్చేటివి ఏంటి అని అంటే బియ్యమే మెయిన్ అనమాట. సో, పోషమ్మ తల్లికైనా ఎల్లమ్మ తల్లికైనా బియ్యం అనేది పక్క. అండ్ సమ్మక్క తల్లికి కూడా అవే ముట్టుతాయన్నమాట. అందుకని చెప్పేసి బియ్యం అయితే మనకి ఎంత పోయాలి అని అనుకుంటే అంత పోయాలి. సో, సమ్మక్కకి పోయాలి అండ్ సారాలమ్మ తల్లికి కూడా పోయాలి. అండ్ ఒకవేళ చీరలు మొక్కుకునే వాళ్ళైతే చీరలు మొక్కుకోవచ్చు. లేదు అని అంటే జాకెట్ ముక్కుతో కూడా మొక్కుకోవచ్చు అనమాట. సమ్మక్కకి మొక్కాలి కదా, ఇంకా మేమైతే సమ్మక్కకి మొక్కడానికి ప్రిపేర్ చేస్తున్నాము. ఒక పీట వేసుకొని దాని మీద ఒక క్లాత్ వేసి ఇంకా సమ్మక్క తల్లి ఫోటో అయితే పెట్టామన్నమాట. అండ్ సమ్మక్క తల్లి ఫోటోని మంచిగా తూడ్చేసి బండారి కుంకుమతో అయితే మనం బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. సో, మేము ఎలా పెట్టుకున్నామో చూడండి, అలాగా నీట్గా పెట్టుకోవాలి. కొంతమంది దగ్గర చిన్న ఫోటో ఉంటుంది, కొంతమంది దగ్గర పెద్ద ఫోటో ఉంటుంది. సో, ఎలాంటి ఫోటో అయినా పర్లేదు, మనం అమ్మవారి ఫోటో మనం బొట్లు పెట్టామా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఒక ప్లేట్లో అయితే పసుపు కుంకుమ తీసుకుంటుంది మా మమ్మీ. తెలంగాణలో చాలామంది మేడారం జాతర ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో, ఫైనల్గా 2026లో మేడారం జాతర అయితే జరుగుతుంది. అండ్ ఇంకా మా మమ్మీ పసుపు కుంకుమ ప్లేట్లో వేసింది కదా, ఇంకా వాటితోటైతే బెల్లానికి పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతుందనమాట. అండ్ ఎత్తు బంగారం అని చెప్తాం కదా, సో ఆ బంగారమే మన ఈ బెల్లం అనమాట. ఇంకా దీపంతలు కూడా రెడీ చేసుకుంటుంది దీపం ముట్టించడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లవర్స్ కూడా మంచిగా పూస్తున్నాయి అనమాట. రోజ్ ఫ్లవర్స్ అండ్ మందారం ఫ్లవర్స్. సో, అవి కూడా తెంపేసి అక్కడ ఫొటోస్ దగ్గర అయితే పెడుతున్నాము. అండ్ ఇప్పుడు మనం కొబ్బరికాయలకి మొత్తం పీస్ అనేది తీసుకుంటాం కదా, పీస్ తీసుకున్న తర్వాత కూడా కొబ్బరికాయకి పసుపు కుంకుమ అనేది అడ్డంగా బొట్టు పెట్టాలన్నమాట. సో, సమ్మక్క తల్లికి బొట్టు పెట్టేదే మనం అడ్డంగా పెడుతుంటాము. సో, అది సమ్మక్క తల్లికి పెట్టే బొట్టు అనమాట. సో, ఇలా బొట్టు పెట్టుకుంటే ఒకటి సమ్మక్క తల్లి కొబ్బరికాయ కొట్టాలి అండ్ ఇంకొకటి సారక్క తల్లి కొబ్బరికాయ. ఎవరిది వాళ్ళకే కొబ్బరికాయ సపరేట్ ఉంటుందన్నమాట. ఫోటోకి బొట్లు పెట్టడం, పువ్వులు పెట్టడం, కొబ్బరికాయకి బొట్లు పెట్టడం, దీపాంతలు పెట్టడం కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు అసలైంది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం అన్నీ పెట్టాం కానీ బియ్యం అనేది మనం కలుపుకోలేదు కదా! ఇప్పుడు మనం బియ్యం అనేది కలుపుకోవాలన్నమాట. ఒక పెద్ద గిన్నె తీసేసుకొని అందులో బియ్యం అనేది పోసేసుకోవాలి. బియ్యం పోసుకున్న తర్వాతకి అందులో పసుపు అనేది వేయాలన్నమాట. ఎందుకంటే పసుపుతోనే మనకి బియ్యం అనేవి కలుపుకుంటాం కాబట్టి మనం అందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. అండ్ పసుపు కూడా మనం ఇంట్లో వాడేది కాదు, దేవుళ్ళకి వాడాల్సింది. మనం సపరేట్గా దేవుళ్ళ కోసం పెట్టుకోవాలి. అండ్ ఇంట్లో వంటల్లో పెట్టుకునే పసుపు కాకుండా దేవుడికి వేరే అండ్ వంటగదిలో వేరే పసుపు అయితే ఉండాలన్నమాట. అండ్ కొత్తది తీసుకొచ్చుకున్నా పర్లేదు. అండ్ కొత్త బండారు అయితే వాడాలి మనం దేవుళ్ళకి అండ్ సమ్మక్క తల్లికి బియ్యం కలపడానికి. ఇంకా అలా పసుపు వేసేసిన తర్వాతకి కొంచెం ఆయిల్ పోసేసుకొని మనం బియ్యం అనేది కలుపుకోవాలి. బియ్యం కూడా ఎల్లో కలర్లో ఉండాలన్నమాట. సో, ఒకటేసారి మొత్తం వేయకుండా కొంచెం కొంచెం ఆయిల్, కొంచెం కొంచెం పసుపు వేసుకొని అలా బియ్యం అయితే కలుపుకోవాలి. ఇంకా అందులో మనం తీసుకున్న వక్కలు ఉంటాయి కదా, వక్కలు
అండ్ కుడుక అన్నీ తీసేసుకొని ఎవరిది వాళ్ళకి సపరేట్ అనేది చేసుకోవాలన్నమాట. ఒడిబియ్యం సపరేట్ ఎందుకు అని అంటున్నానంటే, ఒకటి సమ్మక్క తల్లికి అండ్ ఇంకొకటి సారక్క తల్లికి. సో మనం 2 కుడుకలు తీసుకున్నాం కాబట్టి ఒక కుడుకలో వక్క, ఖర్జూర వేసాం అండ్ ఇంకొక కుడుకలో కూడా వక్క, ఖర్జూర వేసామన్నమాట. ఒకటి వచ్చేసి సమ్మక్క తల్లికి ఒడిబియ్యం అండ్ ఇంకొకటి వచ్చేసి సారక్క తల్లికి ఒడిబియ్యం. సో ఒడిబియ్యం కలిపేసి మనం పక్కకు పెట్టుకున్నాం. అండ్ ఇంకొకటి కూడా చెప్పాను కదా, మనం సమ్మక్క తల్లికి కానీ సారక్క తల్లికి కానీ చీర పెట్టాలనుకుంటే చీర, లేదంటే జాకెట్ ముక్కతో కూడా మనం ఒడిబియ్యం పోసుకోవచ్చు అనమాట. సో అది ఎవరిష్టం వాళ్ళది. సో మేమైతే 2 జాకెట్ ముక్కలు అయితే తీసుకున్నాం. ఒకటి సమ్మక్క తల్లికి అండ్ ఇంకొకటి వచ్చేసి సారక్క తల్లికి. సో ఇలాగా ఒడిబియ్యం, కుడుకలు అండ్ వక్కలు, అలాగే జాకెట్ ముక్క లేదంటే చీరలు సమ్మక్క తల్లికి అలాగే సారక్క తల్లికి ఇలా ఒడిబియ్యం కలిపి పక్కన పెట్టుకున్న తర్వాతకి మనమైతే దీపాలైతే ముట్టించాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైనా సమ్మక్క తల్లిని ఇంట్లో చేసుకుంటే దేవుడు వచ్చిన వాళ్ళని ఇంటికి పిలుస్తారనమాట. సో అలా పిలిపించిన వాళ్ళకి ఒడిబియ్యం అనేది పోస్తారు. లేదంటే డైరెక్ట్ ఆ ఒడిబియ్యాన్ని తీసుకెళ్ళేసి ఆ సమ్మక్క తల్లి గద్దె దగ్గర, సారక్క తల్లి గద్దె దగ్గర అయితే వేస్తారనమాట. ఇంకా అలా దీపాలు అయితే ముట్టించేసాము. అండ్ మేము కూడా బొట్లు పెట్టుకోవాలి కదా, ఇంకా కాళ్ళకి పసుపు కూడా కంపల్సరీ అనమాట ఆడవాళ్ళకి. సో మా మమ్మీ గంధం బొట్టు తను పెట్టుకున్న తర్వాతకి ఇంకా నాకైతే పెడుతుందనమాట. నేను కూడా గంధం బొట్టు అనేది పెట్టుకున్నాను. అలా బొట్టు పెట్టేసుకున్న తర్వాతకి ఇంకా అన్ని దేవుళ్ళకి కలిపి ఒక కొబ్బరికాయ అయితే కొడుతుందనమాట మా మమ్మీ. అన్ని దేవుళ్ళకి కలిపి ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసింది. ఇంకా ఆ తర్వాతకి ఇక్కడ సమ్మక్క తల్లి దగ్గర మేము మొక్కుతున్నాం కాబట్టి ఒడిబియ్యం అనేది పోయాలన్నమాట సమ్మక్క తల్లికి. అండ్ నేను చెప్పాను కదా, సమ్మక్కం చేసుకుంటే దేవుడు వచ్చిన మనిషి ఇంటికి పిలిపిస్తారు. ఒకవేళ అలా ఎవరు రాకపోతే ఆ ఒడిబియ్యాన్ని కలిపిన వాటిని తీసుకెళ్ళి సమ్మక్క దగ్గర అయితే పోస్తారనమాట. ఇప్పుడు ఒడిబియ్యం ఎలా పోయాలో చెప్తాను. అండ్ దేవుడు వచ్చిన మనిషి ఇంటికి వచ్చిన తర్వాతకి వాళ్ళు కొంగు చాపుతారు కదా, సో ఆ కొంగులో మనం జాకెట్ ముక్క పెట్టాం కదా ఆల్రెడీ సమ్మక్క తల్లికి ఒడిబియ్యం కలిపినప్పుడు, ఆ జాకెట్ ముక్క తీసుకుంటాం అనమాట. మొత్తం ఓపెన్ చేసిన తర్వాతకి ఆ జాకెట్ ముక్కని వాళ్ళ కొంగులో వేస్తామన్నమాట. సో అలా కొంగులో వేసిన తర్వాతకి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ పసుపు కుంకుమ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, సో ఆ జాకెట్ ముక్క లోపల పసుపు కుంకుమ అనేది వేయాలన్నమాట. కొంచెం కొంచెం పసుపు కుంకుమ అనేది వేయాలి. పసుపు కుంకుమ వేశాక మనం సమ్మక్క తల్లికి కలుపుకున్న ఒడిబియ్యం ఉన్నాయి కదా, అందులోనే కుడుక వక్క పెట్టాం కదా, కుడుక వక్కతో ఖర్జూరతో కలిపి నిండుగా బియ్యం తీసుకొని మనం పసుపు కుంకుమ వేసిన జాకెట్ ముక్కలో వేయాలన్నమాట. అలాగా కుడుకని వక్కతోని 2 పట్టుకొని అండ్ నిండుగా మన చేతితోటి 5 సార్లు ఆ జాకెట్ ముక్కలో పోయాలన్నమాట ఒడిబియ్యం అనేవి. సో సమ్మక్క తల్లి దేవుడు వచ్చిన మనుషులు ఇంటికి వస్తేనేమో ఓన్లీ సమ్మక్క తల్లికి కలిపిన ఒడిబియ్యం మాత్రమే 5 సార్లు పోయాలి. సమ్మక్క తల్లి వచ్చినా సారక్క తల్లి వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఎవరికి కలిపిన ఒడిబియ్యం వాళ్ళకే పోయాలన్నమాట. ఇద్దరు వస్తే ఇద్దరికి పోయొచ్చు. ఒకవేళ ఎవరు రాలేదు అని అనుకుంటే ఆ ఒడిబియ్యం కలిపిన బియ్యాన్ని మనం మేడారం వెళ్తాం కదా, అప్పుడు ఆ గద్దె దగ్గర అనేవి మనం ఒడిబియ్యం అనేది అప్పగించవచ్చు అనమాట. సో ఇలాగా ఒడిబియ్యం అనేవి మనం 5 సార్లు 5 పిడికిలతోటి పోయాలి. అండ్ ఆ తర్వాతకి వాళ్ళకి మనం ఒడిబియ్యం పోస్తాం కదా, ఆ ఒడిబియ్యం నుంచే మనకి కొన్ని బియ్యం అయితే తీసి కొన్ని ప్లేట్లో వేస్తారనమాట. సో ఆ బియ్యాన్ని ఏం చేయాలంటే, మనం అన్నం వండుకుంటాం కదా, సో అన్నం వండుకునే దాంట్లో ఈ ఒడిబియ్యం కలుపుకొని తింటే చాలా మంచిది. అండ్ ఇంకా ఒడిబియ్యం పోసడం అనేది మూట కట్టేసామన్నమాట. సో ఈ మూట కట్టిన ఒడిబియ్యాన్ని తీసుకెళ్ళి మేడారంలో అప్పగిస్తాము గద్దె దగ్గర. సో ఈ సంవత్సరం మేడారం జాతర మొదలైంది అండ్ కుంభమేళలాగా జరగబోతుంది అనమాట. చాలామంది ఇప్పటికే వెళ్తున్నారు అమ్మని దర్శనం చేసుకోవడానికి. ఇంకా జనవరి 28 రోజు ఇంకా జాతర అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. తల్లి ఇది రావడం గద్దె దగ్గరికి. సో ఈ ఇయర్ అయితే మేము సమ్మక్క తల్లిని ఇంటి దగ్గర చేసుకున్నాము. అండ్ ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర చేసుకున్న తర్వాతకే మేడారం వెళ్తారనమాట. సో ఇలాగ మేడారం వెళ్ళే ముందు ఇంటి దగ్గర చేసుకుంటాం. సమ్మక్కని చేసుకున్న తర్వాతకి కోడిని కోసుకునే వాళ్ళు తీసుకొచ్చుకొని కోడిని కోసుకుంటారు. లేదు అని అనుకుంటే ఓన్లీ కొబ్బరికాయలతోనే దీపం పెట్టేసి మొక్కామని అనుకున్న వాళ్ళు మేడారం వెళ్ళినప్పుడు మొక్కిన వాళ్ళు కోడినో లేదంటే మేకను కోసుకొని తింటారనమాట. సో ఎవరైతే ఇప్పుడు జాతరకి వెళ్తున్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ప్లీజ్ జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే సమ్మక్క తల్లి జాతరకి చాలామంది కోట్లాది మంది ప్రజలైతే వస్తుంటారు. భక్తులు ఎంతమంది వస్తారో మనకు తెలీదు. సో కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి దర్శనం చేసుకోండి. తొక్కిసలాట కూడా బాగా జరుగుతుంది అనమాట. సో మీరు మీ పిల్లలు చాలా జాగ్రత్తగా వెళ్ళిరండి.
సో ఇంతటితోటి ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి.